భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ శివారులో సత్తుపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న కనకదుర్గ సర్వీస్ స్టేషన్లో పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. ఓ వ్యక్తి బోర్వెల్స్ సూపర్వైజర్ అంటూ బంకులోకి ప్రవేశించి 10 నిమిషాల పాటు బంక్ మేనేజర్తో మాట్లాడాడు. ఈ క్రమంలో మేనేజర్ ఆఫీస్ నుండి బయటకు రావడంతో ఆ వ్యక్తి మేనేజర్ కార్యాలయంలో 2 లక్షల రూపాయల నగదును చోరీ చేసి పరారయ్యారు. నమస్తే అండి. నా పేరు విశాల్. మందలపల్లి కనకదుర్గ సర్వీస్ స్టేషన్ హెచ్పి బంక్ అన్నది. మా బంకులో రీసెంట్గా ఇవాళ తెల్లారుజామున 11:30కి దొంగతనం జరిగింది. అది ఎలా జరిగిందంటే, మన 2 రోజుల క్రితం ఒక బోర్వెల్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము డీజిల్ కొట్టిస్తాము, రాత్రి మా వెహికల్ పార్కింగ్ ఇవ్వండి, పొద్దునే డీజిల్ కొట్టించుకుని వెళ్తామని చెప్పారు. సరే అండి అని చెప్పేసి, పక్కన మీ బండిలో వచ్చినప్పుడు పెట్టుకోలేండి, పొద్దునే డీజిల్ కొట్టించుకొని వెళ్తామండి ఆ అంచనాతో అని చెప్పారు వాళ్ళు. మాకు చెప్పగానే వాళ్ళు రాలేదు. 2 రోజుల తర్వాత వాళ్ళు పొద్దున వచ్చి మా బండ్లు ముందు కొట్టించుకున్నారండి. వాళ్ళు వస్తున్నాయి, మా బండ్లు ఇప్పుడు వస్తున్నాయి.